వాటా ఇయ్యడానికి సుప్రీంకోర్టు అడ్డుకోలేదు, ఎవరు వద్దని చెప్పలేదు, దానికి అడ్డం ఉన్నోడు ఎవడూ లేడు. నీవు ఇయ్యగలిగిందేమో మా వాళ్ళకి ఇయ్యకుండా ఒంటె పెదవులకు నక్కాశ పడ్డట్టుగా మమ్మల్ని మా బీసీలను 42% రిజర్వేషన్, పొలిటికల్ రిజర్వేషన్ అని చెప్తూ మమ్మల్ని అటువైపు చూపించినటువంటి ముఖ్యమంత్రి గారు, నేను అడుగుతా ఉన్నా, ఈ 42% మా బీసీ కాంట్రాక్టర్లకు కాంట్రాక్టులు ఇయ్యడానికి ఏదన్నా కోర్టు అడ్డుకున్నదా? నిన్ను ఎవడన్నా వద్దని చెప్పిండా? ఎవడన్నా ధర్నా చేసిండా? పక్కనే ఉన్నటువంటి కర్ణాటకలో బీసీ కాంట్రాక్టర్లకు సపరేట్ రిజర్వేషన్ ఉంటది, ఇటు ఆంధ్రప్రదేశ్ లో ఉంటది, ఇటు తమిళనాడులో ఉంటది. కానీ తెలంగాణ రాష్ట్రంలో బీసీ కాంట్రాక్టర్లకు ప్రత్యేక రిజర్వేషన్ ఉండదా? ఏం చెప్పినావు కామారెడ్డిలో? కామారెడ్డి డిక్లరేషన్ లో ఏం చెప్పింది కాంగ్రెస్ పార్టీ? బీసీ కాంట్రాక్టర్లకు 42% రిజర్వేషన్ ఇస్తాం, సివిల్ కాంట్రాక్ట్లలో ఇస్తాం, మెయింటెనెన్స్ వర్క్లలో ఇస్తాం అనేటువంటి మాట అందులో చెప్పారు. మరి ఏమైందా? ఇవాళ కాంగ్రెస్ పార్టీకి 3వ ఏడాది మాసికం దగ్గరకు వస్తా ఉంది. 3వ ఏడాది మాసికం ఇంకా 4 రోజులు అయితే ఏదా మరి ఎటు పోయింది మా కాంట్రాక్టర్లది బీసీ 42% బిల్లు? దాని మీద సప్పుడు చేయరు, అది ఇయ్యరు. ఎందుకు ఇయ్యరు? ఉడుక్కున ఈ బీసీ కాంట్రాక్టర్లకు కనుక రిజర్వేషన్ ఇస్తే రేపొద్దున ఈ బీసీ కాంట్రాక్టర్లంతా క్లాస్ 1 కాంట్రాక్టర్లుగా తయారైపోయి పెద్ద పెద్ద కాంట్రాక్టులు చేసి ఆర్థికంగా స్థిరపడితే మా రెడ్ల ముట్టి మీద అంటారని వీళ్ళకి భయపడి, అందుకోసమే తన్నుడు తప్పది వెనుకనో ముందో, తన్నుడైతే తప్పది వెనుకనో ముందో మర్యాదగా మేమేం చెప్తా ఉన్నాం, ఎవరి వాటా వాళ్ళు తీసుకుందామని చెప్తా ఉన్నాం, ఎవరి పావుషేరు వాళ్ళు పంచుకుందామని చెప్తా ఉన్నాం. మీరు ఇంటలేరు. మీ గతి ఏమవుతుందో మీరే చూసుకోవాలి. ఇలా అవకాశం ఉన్న చోట ఇవ్వకుండా మనల్ని మభ్య పెడుతూ వస్తున్నటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కాంట్రాక్టర్లకు మేము కాంట్రాక్ట్ ఇస్తాం, ఓ గోరి కట్టేది ఉంది. కాంగ్రెస్ పార్టీ గోరి కట్టే కాంట్రాక్ట్ మా కాంట్రాక్ట్లకు అప్పచెప్తాం. మంచి మైహోమ్ సిమెంట్ పెట్టి కట్టాలి. ఇవ్వలాయి కాంట్రాక్టర్లు, ఇవ్వడాయి మెగా కృష్ణారెడ్డి ఎవరు? ఈ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎవరు? ఈ సీనియర్ కంపెనీ ఆడికేలు వచ్చింది. ఈ కాంట్రాక్ట్లన్నీ వాళ్ళ ఖజానాలోకి ఎట్లా పోతామని ఎక్కడి ఆంధ్రోళ్ళు వీళ్ళు, ఎక్కడి కాంట్రాక్టర్లు? ఎన్నడన్నా ఈ మెగా కృష్ణారెడ్డి ఏమన్నా సుత్తశాసనం పట్టుకొని వచ్చినాడా? ఏమన్నా బండ మీద పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు రాఘవ కంపెనీలో నిలబడి ఆయన ఎప్పుడన్నా ఓ అస్తర్కారు చేసిందా? చేసిరా? అవుతుందా వీళ్ళతోటి? మా కాంట్రాక్టర్లు చేయగలుగుతారు. కూలీలు ఒకరోజు తక్కువ ఉన్నారంటే మా కాంట్రాక్టర్ నిలబడి ఆ కూలి పని చేసుకొని బతికేటువంటి జాతులు మాయి. ఇలా మా వడ్డెర బిడ్డలకు బండలు దక్కనియరు, కంపెనీలు దక్కనియరు, కాంట్రాక్టులు దక్కనియరు. కనీసం చేసిన బిల్లుల కన్నా పైసలు టైంకి ఇర్రంటే ఆ పైసలు ఇయ్యక పెండింగ్ పెడితే ఉన్న భార్య పేరు మీద ఉన్నటువంటి పేరు మీద ఉన్న బంగారం తాకట్టు పెట్టుకుని కూలీలని సాదుకుంటూ వస్తున్నటువంటి బీసీ కాంట్రాక్టర్లను ఈ రాష్ట్ర ప్రభుత్వం గోస పెడతా ఉంది. ఎక్కువ రోజులు ఈ గోస ఉండదు, ఎక్కువ రోజులు ఈ గోస ఉండదు. ఈ ఇందిరా పార్క్ కాడ మొత్తం ఇందిరా పార్క్ ఉచ్చేప్పటి నుంచి ఇప్పటిదాకా రెడ్డి కాంట్రాక్టర్లు ఏమైనా ధర్నా చేసిరా? చేసిరా? వెలమ కాంట్రాక్టర్లు చేసిరా? ఎప్పుడైనా ఆంధ్ర కాంట్రాక్టర్లు చేసిరా? ఎందుకు చేయలే? ఎందుకు చేయలేదంటే వాళ్ళ ప్రభుత్వాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు చేయలే. రేపు బీసీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మిమ్మల్ని మళ్ళా ఈడికే తెస్తాం. ఇలా తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్రం వచ్చిన తర్వాత మనకు గతంలో కేసీఆర్ గారు చెప్పే
పుష్కరాలంటే రాయమండ్రికి అన్నానా మా ధర్మపురి కాడ కొబ్బరికాయ అమ్ముకుంటాడు కుదరదా ఇది పుష్కరాలు కాదా అని చెప్పి ఈయన రాగానే ఏమైంది అదే మెగా కృష్ణారెడ్డి అవే కాంట్రాక్టర్లు అవే కేఎన్ఆర్లు అవే కథ అదే లెక్క మళ్ళా మా కాంట్రాక్టర్లకు ఎక్కడ కూడా ఓ మంచి పని చేసే కార్యక్రమం ఇయ్యలే నయ్యమేందంటే కేసీఆర్ హయాంలో రాందే నయమైంది కాళేశ్వరం కథ మీరు చూస్తీరుగా పనిగల మేస్త్రి పందిరేస్తే కుక్కతో కదా కూలిపోయినట్టుగా ఆయన మెగా కృష్ణారెడ్డికి ఎలాంటి వానికి వీనికి ఇస్తే ఆయన చటుకుని దశకెళ్ళిపోయింది దాని పని అయిపోయింది మా